హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు అంత బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం పూరీ కూర టేస్టీగా ఏ విధంగా వండుకోవాలి, అలాగే పూరీ ఏ విధంగా చేసుకోవాలన్నది చూద్దామండి. మేమైతే ఈరోజు ఇంట్లో పూరీ అలాగే కూర చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టి పోపు దినుసులు ఈ విధంగా వేసేసుకోండి. అవి ఫ్రై అవుతూ ఉండగా ఈ విధంగా ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి అన్నది ఇలా తరిగి పెట్టేసేసుకోండి. ఎప్పుడైతే పోపు దినుసులు అన్నది మనకు ఫ్రై అయిపోతాయో అప్పుడు ఇవన్నీ కూడా ఇలా కళాయిలో వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ అన్నది మనం పసుపు 1 స్పూను అలాగే తగినంత ఉప్పు అన్నది యాడ్ చేసుకుందాము. చూస్తున్నారుగా నేను 1 స్పూనే పసుపు వేసానండి. అలాగే కూరకు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి, చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు చూసి. ఇప్పుడు ఈ మనం వేసిన పసుపు ఉప్పు కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత 2 మినిట్స్కి ఈ విధంగా మనకి ఫ్రై అయ్యాయండి. చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై అవనివ్వండి. ఈ లోపల మనం బంగాళదుంపల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకుందాము. చూసారు కదా నేను ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నానండి, వాటిని ముక్కలుగా చేశాను. ఇలా ఫ్రై అయినప్పుడు బంగాళదుంపలను అలా వేసేసుకోవాలి. వేసుకొని కూరకు తగినంత వాటర్ అన్నది పోసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ వాటర్లో బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా ఉడకాల్సి ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు శనగపిండిని కలిపి మనం ఈ విధంగా పోసేసుకోవాలి. చూసారు కదా నేను శనగపిండిని కూడా కలిపి పోసానండి. ఇలా పోసిన తర్వాత ఉండలు కట్టకుండా కూర మొత్తాన్ని కూడా చక్కగా దగ్గర పడే వరకు గరిటెతో కలుపుకోవాలి. మనం ఎప్పుడైతే శనగపిండి కలిపి పోస్తామో ఈ విధంగా అప్పుడు వితిన్ సెకండ్లో కూడా ఇది కూర అనేది చాలా దగ్గర పడిపోతుందండి. చూసారు కదా అది అట్లా ఉడకనివ్వండి ఒక కాసేపు, ఎందుకంటే కొంచెం దగ్గర పడాలి కాబట్టి. ఈలోపు వేరే కళాయి పెట్టుకొని పక్కన మనం పూరి అన్నది ఈ విధంగా వేసుకుందాము. ఆయిల్ వేడెక్కగానే ఈ విధంగా పూరి చేసేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు ఎలా పొంగుతుందో పూరి అన్నది. మనం ముందుగా పిండి అన్నది నానబెట్టేసుకుని ఉన్నామండి. అదే కాదు, మనం గోధుమ పిండిలో మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అలాగే బేసిన్ రవ్వ కూడా వేసి కలిపితే పూరి అన్నది ఈ విధంగా పొంగుతుంది. చూసారు కదా అటు ఇటు ఫ్రై చేసేసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా పక్కన మా సిస్టర్ పూరీలు చేసేసి రెడీగా ఉంచుతున్నారు. చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదండి మీకు. ఇలా వెంటనే ఆయిల్ వేడిగా ఉండగానే మనకి ఎన్ని కావాలో అన్ని పూరీలు అన్నది వేసేసుకుందామండి. స్లోగా చేసుకోండి, పూరి అనేది కంపల్సరీగా పొంగుతుంది. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని పూరీలు చక్కగా వేసేసుకోవాలండి. చూసారు కదా ఇదే విధంగా మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్.